నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నానండి. మాకు గవర్నమెంట్ ఇచ్చిందండి ఆ భూమి. మా తల్లిదండ్రులకి, మన తమ్ముడికి ఇచ్చింది. అది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి. 5 ఎకరాల 28 సెంట్లు భూమి వచ్చిందండి మా కుటుంబంలో. ఆ భూమిని మా తండ్రి గారు చనిపోయినాక మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు ఆ భూమి అమ్మలేదండి. మా అమ్మను బెదిరించి ఆ భూమిని కబ్జా చేశారు. ఒక రౌడీజంగా, గూండాయిజంగా జరిగింది ఇది. మా అన్నయ్యని ఒకరిని చంపేశారు ఈ భూముల కోసం. మరి 5 ఎకరాల 28 సెంట్లు భూమి ఇచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి. 1980లో వచ్చిందండి ఆ భూమి కూడా. అప్పట్లో దొంగలకి, బేదోళ్ళకి అని ఇచ్చారండి ఆ భూమిని. ఆ భూమిని పండించుకొని బతకండి అని చెప్పి ఇచ్చారండి. ఆ భూమి కూడా నాకు తెలిసిన వరకు 5 క్యాస్టులు కలిసినాయి అక్కడ. 5 క్యాస్టులు కలిసారండి. అంటే మాదిగోళ్ళు, మాలోళ్ళు, రెడ్లు, యానాదులు, ఎరికిలోళ్ళు 5 క్యాస్టులకి ఇచ్చారండి. అక్కడ 5 క్యాస్టుల కులాలకి భూములు ఇచ్చారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి, సీతానారం ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇచ్చారండి. ఆ టైంలో మా నాన్నగారు చనిపోతాన మా అమ్మ ఆ భూమిని పండించలా, అలా పెట్టి ఉంచింది. అలా పెట్టి ఉంచి మేమంతా చిన్నపిల్లలు అయితే కూలి పనులు చేసుకుంటా మమ్మల్ని పెంచుకొని ఆమె కూలి పనులు, మాకు కూడా కూలి పనులు నేర్పించింది. మాకెవరికి చదువులు లేవు. 6 సంతానం, మొత్తం 8 మందికి పుట్టి 2 చనిపోయారు. పెరిగి పెద్ద అయిన వాళ్ళు 6. మొత్తం 6 సంతానం పెరిగి పెద్ద అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. అన్నయ్య ఒకడు పెళ్లి కానివాడు చనిపోయాడు. చంపేశారండి అండి, భూముల కోసం చంపేశారు. అయితే ఇది ఎలా జరిగిందంటే, మా అమ్మ పెద్ద వయసు, మేము మాదిగోళ్ళం. అప్పుడు ఉన్నారు 200 గడప దాకా ఉన్నారంట సీతానార్లో. అక్కడ వాళ్ళకి భయపడిపోయి ఎటోళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ ఒక్కటే నిలబడిపోయింది అక్కడ. మేము ఒక్కింటోళ్ళు నిలబడిపోయాం అక్కడ. అయితే మా అమ్మగారిని బెదిరించి ఆ భూములు ఆక్రమించుకున్నారు, మా అన్నయ్యని చంపేసి. ఆ భూమి కోసం ఎంతో పోరాడి తిరిగిందామా, ఆమెకు న్యాయం జరగల. తర్వాత మేము జరగటం మొదలుపెట్టాం, మాకు న్యాయం జరగట్ల. ఆ భూముల కోసం ఎంతో గొడవలు కూడా కొట్లాట్లు అయినాయి. మమ్మల్ని పిలిపియటం, కొడతాం, ఈ రకంగా మమ్మల్ని ఏదియటం, మా ఇళ్ళ మీద పడి ప్రతి వస్తువులు పాడు చేయటం, ఇంట్లో నూకెళ్ళిపోవటం, ఇలా చేశారు మమ్మల్ని. మా ఆడవాళ్ళని మమ్మల్ని బెదిరియటం, భయపెడతాం, ఇలా చాలా బాధ పెట్టారు. బరిసెలు తీసుకొచ్చి, గొడ్డలు తీసుకొచ్చి నరకటం, పొడుస్తాం అని చెప్పి మమ్మల్ని చాలా చిత్రవతం చేశారు. అయితే ఈ భూమి కబ్జా చేసింది ఎవరంటే బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు. ఈ 2 కుటుంబాలు కలిసి కబ్జా చేశారు ఆ భూమిని. కబ్జా చేసి 2019లో మరి ప్యాట్లు వేసి అమ్మేసుకున్నారు ఆ భూమిని. మా దగ్గర ఉద్యానం మొత్తం లాక్కెళ్ళిపోయారు కబ్జాదారులే. పొలం కాడికి పిలిపించి 30 మంది మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి, రాళ్ళతో కొట్టి మా దగ్గర కాగితాలు లాక్కెళ్ళిపోయారు 30 మంది. మేము వెళ్ళింది 5. అది ఒక ఎస్ఐ ద్వారా పిలిపించారు మమ్మల్ని. ఒక ఎస్ఐ ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించారు. వెంకటప్పారావు ఎస్ఐ అని, తాడేపల్లిలో వెంకటప్పారావు ఎస్ఐ అని పేరు. ఆయన ద్వారా పిలిపించి మమ్మల్ని సీఎం దగ్గరికి పిలిపించి వాళ్ళు కొట్లాడి దిగారు. రాళ్ళతో కొట్టి మమ్మల్ని మా దగ్గర ఎన్ని లాక్కెళ్ళిపోయారు. ఏమీ లేకుండా మా దగ్గర ఆధారాలు చేశారు. అది కేసు కూడా అయితే కేసు కూడా స్టేషన్లో పట్టించుకోవాలి. వాళ్ళు లంచాలు తినేసి కబ్జాదారుల దగ్గర మాకు న్యాయం జరగకుండా చేశారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ భూమి కోసం ఎంతో తిరుగుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వచ్చారు. వాళ్ళకి నేను అర్జీలు పెట్టుకుంటున్నా. ఇప్పుడు బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి నా మీద. బాలసాని రాజేశ్వరరావు బంధువులు, సముద్రాల చెరుబాబు బంధువులు, ఆడవాళ్ళు
ఒక 10 మంది నన్ను బెదిరిస్తున్నారు. నేను చంపేస్తాము, మిమ్మల్ని బతకనీయము అని బెదిరింపులు ఎక్కువైపోయింది. ఆడవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కాదు వస్తుంది, ఆడవాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబంలో బంధువులు, వాళ్ళ బంధువులు వచ్చి మరి అక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి భయపడతారు నన్ను. నేను ఇప్పుడు కాయల వ్యాపారం చేస్తున్నా, పళ్ళ వ్యాపారం చేస్తాను. నేను తోపుడు బండి, 4 చక్రాల బండి, బజారు తిరుగుతాను, మెయిన్ బజార్లో తిరుగుతాను, ఇళ్ళల్లో తిరుగుతాను, బండి నెట్టుకుంటా కాయలు అమ్ముకుంటున్నా. ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు ఎక్కడ కనపడితే అక్కడ నన్ను బెదిరిస్తున్నారు. కొద్దిగా బెదిరియటను ఇప్పుడు అసలు వాళ్ళు రాకుండా వాళ్ళ బంధువులు వస్తున్నారు. ఆకరించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు, సముద్రాలు చెరుబాబు, ఆయన కొడుకులు ఈయన కొడుకులు, ఆయన కోడళ్ళు ఈయన కోడళ్ళు, మనవాళ్ళు వీళ్ళు ప్యాట్లు వేసుకొని అమ్మేసుకున్నారు ఆ భూమిని. 2019 2వ నెలలో జరిగింది భూములు అమ్మటం. అంతకుముందు కొంత అమ్మేశారు, 2019లో కొంత అమ్మారు. కేసులు జరుగుతూనే ఉన్నాయి. మరి కోర్టులో కూడా వాళ్ళే వేశారు. ఎట్లా వేశారు? జాయింట్ కలెక్టర్ కాడికి పిలిపించి గుంటూరు జాయింట్ కలెక్టర్ దగ్గర కోర్టులో వేయించారు. మమ్మల్ని ఎంతవరకు కోర్టు కాడికి పిలిచింది లేదు, అడిగింది లేదు. ఇలా జరుగుతున్నాయి. మాది భూమి సమస్య. నేను ఇప్పుడు అధికారుల కాడికి తిరుగుతున్నా. ఎక్కడ కనపడితే అక్కడ నేను పొడి చేస్తాను, చంపేస్తాను, నన్ను బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. నేను కాయలు అమ్ముకుంటా ప్రతి సెంటర్లో కానీ బజార్లో కానీ ఇళ్ళల్లో కానీ తిరుగుతూ ఉంటాను, కాయలు అమ్ముకుంటా. మరి ఎక్కడ ఏదో జరిగినా మాకైనా మా కుటుంబాలు కానీ ఎవరికేది జరిగినా ఇంక వీళ్ళ వల్లే. ఈ కబ్జాదారుల బంధువులు, కబ్జాదారులు బాలసాని రాజేశ్వరరావు కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, సముద్రాల చెరుబాబు కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు ఈ రకంగా బెదిరిస్తున్నారు. మా భూములు ఆకరించి ఫ్యాట్లు వేసుకొని అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకొని వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని కార్లు కొనుక్కొని కార్లు ఎదుర్కొంటా బిల్డింగ్లో వాళ్ళు వేసి రూమ్ పెట్టుకుంటుంటే మేము బజార్ పాలైపోయి రోడ్డు మీద తిరుగుతున్నాం. మేము కష్టపడుకొని మేము కాయ కరుపు అమ్ముకొని బతుకుతున్నాం. మా భూములు ఆకరించి మాకు నిలువ నీళ్ళు లేకుండా చేశారు. మరి ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు. మాకు ఇప్పటికి ఇంకా పరిష్కారం కాలేదు. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. మరి చంద్రబాబు అన్నయ్య కాడికి, లోకేష్ బాబు కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి నేను తిరుగుతున్నా. వాళ్ళ దగ్గర నేను తిరుగుతున్నా, అర్జీలు పెట్టుకుంటున్నా, అప్లికేషన్లు పెడుతున్నా, నేను వీడియోలు కూడా చేస్తున్నా, వీడియోలు కూడా యూట్యూబ్లో పెడుతున్నా, ఇటు గురించి కూడా మాట్లాడి పెడుతున్నాను. నాకు ఇంకా పరిష్కారం కాల, నాకు న్యాయం జరగల. మరి ఈ లోపు నాకు ఏదన్నా జరిగితే ఇంక వాళ్ళ వాళ్ళే. మా వాళ్ళకి ఎవరికేది జరిగినా మాకేది జరిగినా వాళ్ళ వాళ్ళే. మరి ఇప్పుడు చంద్రబాబు అనే చర్య తీసుకొని కొద్దిగా న్యాయం చేస్తే మాకు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కానీ మరి లోకేష్ బాబు కానీ మా అర్జీలు చూసే ఉంటారు వాళ్ళు. నేను చాలా అర్జీలు పెట్టాను. మరి 3 దిక్కులు నేను అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నాను. నేను అప్లికేషన్లు పెడుతున్నామన్నాను. మరి నా అప్లికేషన్లో కూడా వాళ్ళు మమ్మల్ని పొలం కాడికి పిలిపించి మమ్మల్ని కొట్టి దాడి చేసింది కూడా మేము వీడియోలు తీసాము.